నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. అది రాజకీయ పార్టీ కాదు, కానీ దేశ రాజకీయాలనే వణుకు పుట్టించింది. ఒక నిరసన, ఒక ఆందోళన, లక్షలాది మంది సైన్యంతో పార్లమెంటు ముట్టడికి చేరింది. ఫలితం కేంద్ర మంత్రి రాజీనామాకు దారితీసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కాక్రోచ్ జనతా పార్టీ గురించే చర్చ. 37 రోజుల పాటు దేశాన్ని ఊపేసిన కాక్రోచ్ జనతా పార్టీ తదుపరి టార్గెట్ ఏంటి? కేవలం రోడ్లెక్కి నిరసనలు చేయడమేనా? కాదు. ఇప్పుడు సీజేపీ అసలు సిసలైన రాజకీయ చదరంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ సీజేపీ నేతలు చేసిన ప్రకటన వెనుక చాలా పెద్ద పొలిటికల్ స్కెచ్ దాగి ఉంది. అసలు క్షేత్రస్థాయిలో వారు చేయబోయే ఉద్యమ స్వరూపం ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ తొలి డిమాండ్ నెరవేరింది. అయితే ఈ 37 రోజుల ఉద్యమం సీజేపీ నేతలను తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. పార్టీ ముఖ్య నేత దీపేష్ ఉద్యమ సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఏకంగా 101 డిగ్రీల టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూనే ఆయన ఈ పోరాటాన్ని నడిపించారు. మంత్రి రాజీనామా తర్వాత జంతర్ మంతర్లో తన కోసం వేచి చూసిన మద్దతుదారులను సైతం కలవలేనంతగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆదివారం రాత్రి ప్రశాంతంగా నిద్రపోయానని, రేపు ఏమవుతుందనే ఆందోళన తొలగిపోయిందని ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. అంతేకాదు, ఉద్యమాన్ని విమర్శించిన వారు కూడా తాము మరింత మెరుగ్గా పనిచేసేందుకు దోహదపడ్డారని దీపేష్ ప్రకటించడం వారి పొలిటికల్ మెచ్యూరిటీకి అద్దం పడుతుంది. ఇక సీజేపీ అసలు ప్లాన్ ఇప్పుడు బయటపడుతుంది. కేంద్ర మంత్రులతో చర్చలు జరిపిన బృందంలో ఒకరైన సౌరభ్ దాస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. పైకి ఎన్నికల్లో పాల్గొనబోమని ఒక వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నప్పటికీ వారి అంతర్గత ఎజెండా మాత్రం క్లియర్ గా ఎలక్షన్స్ వైపే ఉంది. మా ఉద్యమాన్ని కింది దాకా విస్తరించడం లక్ష్యంగా పనిచేస్తాం, దీనికోసం దేశమంతా తిరుగుతామని సౌరభ్ దాస్ కుండబద్దలు కొట్టారు. పాలకులకు యువతకు మధ్య ఎలాంటి సంబంధాలు లేవని, ప్రజల బాధలు చెప్పుకుంటే పట్టించుకునేవారే లేరని ఆయన ఫైర్ అయ్యారు. క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల వేతలు వింటామంటున్న సీజేపీ వ్యూహం స్పష్టంగా అర్థమవుతుంది. ఊరూరా వాడవాడలా తిరిగి ప్రజలు సమస్యలు తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నుంచే నేరుగా యువతను అభ్యర్థులుగా బరిలోకి దించేందుకు కాక్రోచ్ జనతా పార్టీ పావులు కదుపుతుంది. చూశారుగా కాక్రోచ్ జనతా పార్టీ వేస్తున్న అడుగులు ఎంత పక్కాగా ఉన్నాయో. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని దీపేష్ అనడం వెనుక వచ్చే ఎన్నికల నాటికి సీజేపీ ఒక బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలపడమే వారి మెయిన్ ఎజెండాగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ మాత్రం ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ క్యాడర్ అంటూ దేశవ్యాప్తంగా జెన్జీలు ప్రకటించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ, ఏపీలో సైతం సీజేపీ కమిటీలు ప్రకటించుకొని ప్రభుత్వ సమస్యలపై పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. మరి భవిష్యత్తులో సీజేపీ ఎలా విస్తరించబోతుందనేది చూడాలి. ప్రజా సమస్యలు వినేవారే లేరని చెప్తున్న ఈ యువ నేతలు రేపటి రోజున ఆ సమస్యల పరిష్కారం కోసం తామే ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ సీజేపీ నిజంగానే దేశవ్యాప్తంగా యువతను ఎన్నికల బరిలోకి దించితే దశాబ్దాలుగా పాతుకుపోయిన ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీల పరిస్థితి ఏంటి? జెన్జీ ఓటు బ్యాంకు మొత్తం సీజేపీ వైపు మళ్లితే జాతీయ రాజకీయాల్లో జరిగే కుదుపులు ఎలా ఉండబోతున్నాయి? రానున్న రోజుల్లో కాక్రోచ్ పార్టీ ఇంకెన్ని ప్రకంపనలు సృష్టించబోతుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.